జై జనసేన, జై పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ తరఫున మా పవన్ కళ్యాణ్ గారు అధినేత మా పవన్ కళ్యాణ్ గారు క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం నిర్వహించమని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమిశెట్టి వాసు గారు ఆదేశాల మేరకు 6వ డివిజన్ తరఫున క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాలు 4వ విడత క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాలు నమోదు చేయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మహిళలు, వీర మహిళలు, యువత ముందుకు వచ్చి గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువగా సభ్యత్వాలు నమోదు చేయించుకోవడం జరిగింది. సుమారుగా 900 పైచిలుకు సభ్యత్వాలు ఈ సంవత్సరం నమోదు చేయడం జరిగింది. అలాగే 6వ డివిజన్ ప్రజలందరికీ ఈ జనసేన పార్టీ తరఫున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని 6వ డివిజన్లో ఇంకా ముందుకు తీసుకెళ్తామని పవన్ కళ్యాణ్ గారికి గత సంవత్సరంతో పోలిస్తే 6వ డివిజన్లో గత సంవత్సరం 180 సభ్యత్వాలు మాత్రమే చేయించడం జరిగింది. ఈ సంవత్సరం అంతకంటే కూడా 4 రెట్లు ఎక్కువతో దాదాపుగా 1000 దగ్గరగా సభ్యత్వాల నమోదు కార్యక్రమం చేయించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రమాద బీమా ఇన్సూరెన్స్ 5 లక్షలు. దానికి వివరణ ఏంటంటే ప్రమాదం జరిగినప్పుడు తక్షణమే ఏదైనా కాలు విరిగినా, చేయి విరిగినా ఈ ప్రమాదం జరిగిన వారికి తక్షణమే 50,000 రూపాయల ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. అలాగే శాశ్వత వైకల్యం కలిగితే 2.5 లక్షలు అందించడం జరుగుతుంది. పూర్తిగా అంగవైకల్యం అంటే కాలు చేయి పూర్తిగా విరిగిపోయి మంచాన ఇదైనట్లయితే వాళ్ళకి పూర్తిగా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే చనిపోయిన యాక్సిడెంటల్గా ఏదైనా జరిగి మనిషి ప్రాణం కోల్పోయినట్టయితే వారికి పూర్తిగా 5 లక్షల రూపాయలు ఈ ఇన్సూరెన్స్ సభ్యత్వ కీలక నమోదు ద్వారా చేయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా 6వ డివిజన్ తరపున రాజు కరగాననే నేను, పెద్దిరెడ్డి తిలక్ గారు, కొయ్యాన సురేష్ గారు, దుక్కా వెంకటరమణ గారు, పెద్దిరెడ్డి రాంబాబు గారు, ఇలా మిగతా నాయకులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు వరకు క్రియాశీలక సభ్యత్వంలో కొత్త ఎన్ని వచ్చాయి, రెన్యువల్ ఎన్ని అంటే ఏం చెప్తారన్న? మా సుమారుగా 10 లక్షల పైచిలుకతో రాష్ట్రం మొత్తం మీద ఈ కార్యక్రమం ముందుకు సాగడం జరుగుతుంది. ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుందని 15 లక్షలు, దాదాపుగా సుమారుగా 15 లక్షలు దాటుతుందేమో అని అంచనా వేసుకుంటున్నాం. అన్న ఊహించారా? ఎప్పుడు లేని విధంగా ఇన్ని లక్షల క్రియాశీలక సభ్యత్వాలు యాడ్ అవుతున్నాయి కదా, ఊహించారా ఇన్ని అవుతాయి? మేమైతే ఎప్పుడు ఊహించలేదండి. గతంలో పోలిస్తే ఈసారి అనుకున్న దానికంటే కూడా అంచనాలకి కూడా మించిన కార్యక్రమం ఈ సంవత్సరం చేయించడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో, ఆయన మీద ఉన్న ప్రేమతో జనాలందరూ కూడా సభ్యత్వాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఆయన ఆశయాలతోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన ఆశయాలతోనే ప్రజలందరూ ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వాలు తీసుకోవడం జరుగుతుంది. అన్న అదేవిధంగా గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి చరిష్మా కిందటి కంటే ఎక్కువగా పెరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పోటీ చేసిన ప్రతి స్థానంలోనూ గెలుపొందడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటన్నా? పవన్ కళ్యాణ్ గారి చరిష్మా పెరిగిందనే దానికి నిదర్శనం ఈ సంవత్సరం జరిగిన ఎలక్షన్లే. ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెడుని అందించాలి, న్యాయాన్ని గెలిపించాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో ఆయన 21 సీట్లు పోటీ చేయడం జరిగింది. ఆ 21కి 21 గెలిపించుకోవడం జరిగింది. జనాలు కూడా అలాగే ఆదరించారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో ఇదంతా జరిగింది. రాష్ట్రంలోనే కాదు, కేంద్రంలో కూడా మోదీ గారు ఇది చేయడానికి నిలబడడానికి కారణమయ్యారు పవన్ కళ్యాణ్ గారు. ఆ పవన్ కళ్యాణ్ గారి చరిష్మానే ఆయన నిలబడడం జరిగింది. అదేవిధంగా మనం ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో వారే పక్కన కూర్చోబెట్టుకుని పవన్ కళ్యాణ్ కాదు, పవన్ కళ్యాణ్ అనేది తుఫాను, ఆ వ్యక్తి ఒక తుఫాను అని కూడా పొగడడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటన్నా? ఎలా ఫీల్ అవుతుంది? చాలా గొప్పగా మా నాయకుడిని అలా గొప్పగా పొగడటం, ప్రధానమంత్రి లాంటి స్థాయిలో ఉన్న మా వ్యక్తే మా నాయకుడి గురించి గొప్పగా చెప్పడం మా అందరికీ చాలా గొప్పగా ఉంది. అలాంటి నాయకుడిని మేము ఇంతవరకు ఎప్పుడు చూసున్నాం. మా తర్వాత తరాలలో కూడా బాగా ఆయనే ఇదిగా ఎంచుకుంటారని చెప్పి అనుకుంటున్నాం. గతంలో సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని 30 కోట్లు కౌలు రైతులకి పంచడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఈసారి అధికారం వచ్చింది, రైతులు కానీ లేకపోతే విద్యార్థులు కానీ సామాన్యులకు కానీ ఎలాంటి న్యాయం జరిగే అవకాశం ఉందంటారు? ఈ 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎలాంటి మంచి కార్యక్రమాలు జరుగుతాయి, ఎలా ఉండబోతుందంటారు 5 ఏళ్ళు? ఇప్పుడు మీరే చెప్తున్నారు, గతంలో పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడే 30 కోట్ల రూపాయలు ఆయన సొంత ధనం ఖర్చు పెట్టారని చెప్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి, ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అంతకంటే ముందు జనాలకు ఆయన ఇచ్చిన హామీలని నెరవేర్చుకుంటూ గతంలో కంటే కూడా ఎక్కువగా ఇంకా ప్రజాభిమానం పొందుతూ, అలాగే ఈసారి రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక దిశ విధానంగా ఉండేటట్టుగా ఆయన రూపురేఖలను మారుస్తూ ముందుకు తీసుకెళ్తారని మేము కోరుకుంటున్నాం. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక రోల్ మోడల్ అని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా చెప్పుకోవచ్చండి, ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. రాజకీయాలకి దానికి నిదర్శనం మొన్న జరిగిన ఎలక్షన్లే. 21 సీట్లు పోటీ చేస్తే 21 సీట్లు ఆయన గెలిపించుకోవటమే నిదర్శనం. అంతే. అదేవిధంగా జనసేన ఎమ్మెల్యేలు ఎలా అయితే ఉండాలో నేను అలానే ఉంటాను, ఎవరి ఏదైనా
తప్పు జరిగినా ఓకే, నేను స్వయాన నేను తప్పు చేసినా కానీ నా మీద చర్యలు తీసుకోండి, నన్ను కూడా శిక్షించకుండా ఉండొద్దు అని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చడం జరిగింది. ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంతవరకు అలా చెప్పలేదు, పవన్ కళ్యాణ్ అలా చెప్పారు. దాని మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారి ముఖ్య ఉద్దేశమే అదండి. రాజకీయాల్లో అన్యాయం తప్పు అనేది జరగకుండా ఉండాలన్నదే పవన్ కళ్యాణ్ గారి మొదటి ఎజెండా. ఆ నిర్ణయంతోనే ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టడం జరిగింది. అదేవిధంగా నాతో ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలతో సహా అందరూ కూడా ఇలాగే పనిచేయాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం. అలా ఫైనల్గా నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ తీసుకున్న తర్వాత ఆయన పనితీరు ఎలా ఉందంటే ఏం చెప్తారా? పౌర సరఫరాల శాఖ తీసుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నాదెండ్ల మనోహర్ గారు ఆయన తీసుకున్న శాఖ మీద ఏమేమి అన్యాయాలు జరిగినాయి, ఏమేమి అవకతవకలు జరిగినాయని నాకు ఒక రిపోర్ట్ కావాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే నాదెండ్ల మనోహర్ గారు దాన్ని సవాల్గా తీసుకుని గవర్నమెంట్లో పాత గవర్నమెంట్లో ఏం జరిగింది, దానికి ఎక్కడ లొసుగులు జరిగినాయి, దాన్ని అందరినీ వెసులుబాటు చేసి జనాల దగ్గర తీసుకొచ్చి అంతకంటే కూడా మంచి రకమైనటువంటి నాయకత్వాన్ని చూపించాలనేది నాదెండ్ల మనోహర్ గారు నాయ. అదేవిధంగా గతంలో జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మఒడి, జగనన్న భరోసా అని జగనన్న పేర్లు పెట్టుకునేవాళ్ళు పోయినసారి గత ప్రభుత్వంలో. ఈసారి ప్రభుత్వంలో ఏదైతే మన పోరాట యోధులు ఉన్నారో వారి పేర్లు పెట్టడం జరిగింది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న అన్న భోజనం కానీ అలాంటివి పెట్టడం జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే సాధ్యమైందంటే మీరు దాని గురించి ఏం చెప్తారా? ఆయన ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నారండి. ఇవాళ జగనన్న గారు పెట్టిన జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మఒడి ఇవన్నీ కాదండి. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి చెప్పే మాట ఒకటే, పేదలకు అన్నం పెట్టేవాళ్ళు డొక్కా సీతమ్మ గారు. అట్లాంటి వాళ్ళ పేర్లు పెట్టుకొని పథకాలు పెట్టాలి కానీ జగనన్న ఒడి, అమ్మఒడి, వైఎస్ఆర్ ఒడి అనే పేర్లు పెట్టుకొని చేయటం కాదండి అని ఫస్ట్ నుంచి చెప్తానే వచ్చారు. ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే సాయం అడిగి ఇంటికి వస్తారో వాళ్ళని ఎవరైతే నిలబెడతారో వాళ్ళ కోసమే వాళ్ళ పేర్లు పెట్టి చేయాలనేది ఆయన ముఖ్య ఎజెండా. అదేవిధంగా గతంలో పాస్బుక్ మీద జగనన్న ఫోటో అని జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేశారు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఆ ఫోటో తీసేసి రాజముద్ర ప్రింట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇది ఎలా ఉందంటారు? అది చాలా హర్షించదగ్గ విషయం అండి. ఇప్పుడు కావాల్సింది జనాలకు మంచి చేయాలి, మేలు చేయాలి, జనాలకు ఉపయోగపడే పనులు చేయాలండి. ఎవరు వచ్చినా సరే, రాజకీయ నాయకుడు అనేవాళ్ళు ఎవరు వచ్చినా సరే జనాలకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఆలోచించాలి. దానికోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టి, వేల కోట్లు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేయించుకోవాల్సిన అవసరం లేదండి. అందుకని కారణంగానే గత గవర్నమెంట్లో జరిగిన తప్పుల్ని వీళ్ళు చేయకుండా రాజముద్ర అనేది వేయటం జరిగిందండి. అది లాస్ట్గా ఫైనల్గా చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంని ఒక దేశం మొత్తం చూసేలా చేస్తాను అని చెప్పేసి హామీ ఇచ్చారు, ఎన్నికల హామీ. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన చెప్పిన మాట నెరవేర్చుకుంటారండి. అందుకు నిదర్శనంగా ఇప్పుడు ఆయన పిఠాపురంలోనే స్థలం కొనుక్కొని కన్స్ట్రక్షన్ చేయించడానికి చూస్తున్నారు. రాబోయే రోజుల్లో పిఠాపురాన్ని ఆయన చెప్పిన దానికంటే కూడా ఎక్కువగానే డెవలప్ చేసి చూపిస్తారని మేము అనుకుంటున్నాం.